అదే ఇచ్చే బదులు మీరే ఒక రాజకీయ శక్తిగా ఎదిగి అణగారిన వర్గాలను ఏకం చేయొచ్చు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే మాదిగడ్డ దండోరా ఏబిసిడిని సాధించుకునే సంపూర్ణ విజయం సాధించేంత వరకు ఇది ఒక 100% ఒక రాజకీయ పార్టీగా అవతరించడానికి కొంత అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగానే ఉద్యమ రూపాలు ఉంటాయి, ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగానే రాజకీయ నిర్ణయాలు కూడా ఉంటాయి. అంతే తప్ప ఇది రాజకీయ పార్టీగా ఉండదు. ఏబిసిడి కంప్లీట్ అయితే రాజకీయ పార్టీ అవుతుంది. రాజకీయ పార్టీ ఒక కులంతో రాదు కదా, అన్ని కులాలను ఏకం చేయాలి కదా. అంటే అన్ని కులాలను ఏకం చేయాలంటే మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ అంశాన్ని మళ్ళీ పక్కకు పెట్టాలి కదా. అందులో మొదలుపెట్టిన అంశాన్ని పూర్తి చేసుకోవడం కోసం ఉద్యమ రూపాలు జరుగుతాయి, మొదలుపెట్టిన అంశాన్ని పూర్తి చేసుకోవడం కోసం రాజకీయ నిర్ణయాలు కూడా జరుగుతాయి. కానీ రాజకీయ పార్టీ మాత్రం ఏబిసిడి అనంతరం మాత్రమే రాజకీయ పార్టీగా రూపకల్పన చేసుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని పరిశీలిస్తాం. మీరు ఎలాంటి తెలంగాణను కోరుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో అగ్రకుల శక్తులు, తెలంగాణలో అణగారిన కుల శక్తులు, 4 కోట్ల మంది ప్రజలకు తెలంగాణ కావాలనే కాడ మేము ఏకాభిప్రాయం ఉన్నాం. తెలంగాణ వస్తే తెలంగాణేతర పెట్టుబడిదారుల ఆధిపత్యం తగ్గుతుంది, వాళ్ళ దోపిడీ కొంత కనుమరుగవుతుంది. కాబట్టి తెలంగాణ రావాలన్నప్పుడు వాళ్ళ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ పెత్తనాన్ని వ్యతిరేకించడానికి తెలంగాణ కావాలి. కానీ వచ్చే తెలంగాణలో దొరలాధిపత్యం పెరగద్దు కదా. మళ్ళా వచ్చే తెలంగాణలో దొరలాధిపత్యం పెరగదు కదా. కేసీఆర్కు లగడపాటి దోపిడే కనిపిస్తుంది. ఈ తెలంగాణలో కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళకు రాయపాటి సాంబశివరావు, రామోజీరావు వాళ్ళ దోపిడే కనిపిస్తుంది. కానీ వాళ్ళ దోపిడీ రాష్ట్రం ఏర్పడుతుందంతో వాళ్ళు డైరెక్ట్ దోపిడి పోతే మళ్ళీ ఇక్కడ దోపిడీ శక్తులు ఎవరు? మళ్ళా వీళ్ళే. అందువల్ల తెలంగాణలో పీడిత వర్గాలకు రెండో పోరాటం అనివార్యం. మళ్ళా తెలంగాణ రావాలి, వాళ్ళ పెత్తనం పోవాలి, కానీ మీ పెత్తనం కూడా మా మీద ఉండదు కదా, మీ పెత్తనం కూడా ఉండదు కదా. కాబట్టి అగ్రకుల ఆధిపత్యం లేని తెలంగాణను, అగ్రకులాల దోపిడీ లేని తెలంగాణను మేము కోరుకుంటాం. ఒక సామాజిక తెలంగాణను మేము కోరుకుంటాం, ఓ ప్రజాస్వామిక తెలంగాణ మేము కోరుకుంటాం. మాకు రెండు అవసరం, తెలంగాణ అవసరం, తెలంగాణలో దొరల పరిపాలన లేని తెలంగాణ అవసరం. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పెత్తనం పోయి మా పెత్తనం ఇలా నిలబెట్టుకోవాలని పద్ధతిలో వాళ్ళు, మాకు వాళ్ళ పెత్తనం పోవాలి, మీ ఆధిపత్యం కూడా పోవాలని మేము. మీ దృష్టిలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం అంటే? నా దృష్టిలో వందల వేల సంవత్సరాలుగా కులాల పేరుతో ఎవరైతే వివక్షతకు దోపిడీ గురైనరో, అన్ని రంగాల్లో అత్యంత ప్రాధాన్యత ఆ వర్గాలకు అందించడమే సామాజిక న్యాయం. ఆత్మగౌరవం కాడికి వచ్చేటప్పటికీ ఈ కుల వ్యవస్థలో ఏ కులాలైతే వివక్షతకు అవమానాలు గురైనాయో వాళ్ళు అత్యంత గౌరవం పొందడమే ఆత్మగౌరవం. అందువల్ల వివక్షత లేని ఒక వ్యవస్థను మేము కోరుకునేటప్పుడు పేదరికాన్ని తొలగించుకునే వైపు వెళ్తూనే కులాసమానత లేని, వర్గదోపిడి లేని వ్యవస్థను తీసుకురావడమే నిజమైన దళితుల ఆత్మగౌరవానికి, దళితుల అభివృద్ధికి చిహ్నంగా మారుతుంది. దాన్ని మేము కోరుకుంటాం. అగ్రవర్ణాలను పేదలను కూడా కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. ఇలాంటి సమయంలో అగ్రవర్ణాలను పేదలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని తెలంగాణ ఉద్యమాన్ని మరే ఉద్యమంగా నడిపే అవకాశం ఉన్నాయి. అట్లాంటి ఉద్యమాన్ని మీరు కృషి చేస్తారు? ముందు ఏబిసిడి వర్గీకరణ, ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ లీడ్ తీసుకోదు. ఇప్పుడే తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, ఎంఆర్పిఎస్ అందులో భాగస్వామ్యం అవుతుంది, అణగారిన వర్గాల ప్రాధాన్యత కోరుకుంటుంది. కానీ లీడ్ తీసుకునేది దేనికి? ఏబిసిడి కోసం లీడ్ తీసుకుంటుంది. ఏబిసిడి ఈ లోపు కనుక సాధించగలుగుతాయి, సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం, మళ్ళీ సీరియస్గానే చేస్తాం. ఏబిసిడి అయిన వెంటనే తెలంగాణను సాధించే దిశగా, అగ్రకుల ఆధిపత్యం పెత్తనం లేని తెలంగాణ సాధించే దిశగా ఎంఆర్పిఎస్ అన్ని కులాలతో కలిపి ముందుకెళ్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు లీడ్ చేస్తుంది. ఏబిసిడి వచ్చేంత వరకు మద్దతుగా ఉంటాం, ఏబిసిడి వస్తే లీడ్ చేస్తాం. ప్రత్యేక రాష్ట్రం కోసం 69 నుంచి 2009 2010 వరకు ఒక ఉద్యమాలు జరుగుతుంది. ఎందుకని తెలంగాణ రాష్ట్రం అసలు రావట్లేదు? ఇప్పుడు మొదటి నుంచి తెలంగాణ మొత్తం ప్రభావంలో, తెలంగాణ మొత్తం 56 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు
తెలంగాణ మీద పెత్తనం ఆధిపత్యం ఉండాలనే సమాఖ్యవాదుల ఆలోచన, దానికి అనుగుణంగా వాళ్ళ కార్యాచరణ వాళ్ళకు ఉంటుంది, సహజమే అది. అందువల్ల వాళ్ళొక్కరి వల్లనే తెలంగాణ చేజారిపోలే, వాళ్ళొక్కరి వల్లనే తెలంగాణ రాకుండా పోలే. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ లేకుండా పోయి సమాఖ్యాంధ్రులు కలిసినప్పుడైనా ఇక్కడున్న వాళ్ళ రాజకీయ నాయకుల స్వార్థమే కారణం. తెలంగాణ ఉద్యమం 69 నుంచి ఇంతవరకు త్యాగాలు చేస్తున్నా తెలంగాణ రాకపోవడానికి ఇక్కడున్న రాజకీయ నాయకుల స్వార్థమే కారణం. అంటే తెలంగాణగా లేకుండా పోవడానికి కారణం ఇక్కడున్న రాజకీయ నాయకులే. ఎగ్జాంపుల్, ఫజల్ అలీ కమిషన్ ప్రకారం ప్రత్యేక స్టేట్ ఉండాల్సిందే. ఒకవేళ ప్రత్యేక స్టేట్ అవసరం లేదని వీళ్ళు భావించుకుంటే 61 ఎన్నికల తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి, అసెంబ్లీలో 2/3 మెజార్టీతో అన్నారు. మరి 61 వరకు ఆగకుండా 62 వరకు కాకుండా అసెంబ్లీ తీర్మానం పెట్టకుండా మరి 56లోనే పెద్ద మనుషుల ఒప్పందం ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగింది? ఇక్కడ 4 పెద్ద మనుషులపై వాళ్ళతో చేతులు కలిపారు. అంటే తెలంగాణ లేకుండా పోవడానికి ఇక్కడ పెద్ద మనుషులే కారణం అనేసి రుజువు అయిపోయింది. తర్వాత తెలంగాణ తెచ్చుకునే ఉద్యమాలు 69 నుంచి 2009 వరకు ఎవరు ఫెయిల్ చేశారు? చెన్నారెడ్డి ఉద్యమంలో వచ్చినట్టు వచ్చాడు, త్యాగాలను వాళ్ళ పదవుల కోసం అమ్ముకున్నాడు. 69లో అమ్ముకున్నాడు, 72లో అమ్ముకున్నాడు, తెలంగాణకు ద్రోహం చేశాడు. ఇవాళ 2009లో మనం చూస్తున్నాం. నా దృష్టిలో విజయం వచ్చింది ఉద్యమం వల్ల. డిసెంబర్ 9 ప్రకటన రావడం, నవంబర్ 29 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 10 రోజుల్లోనే ఉద్యమం పీక్ స్టేజ్కి వచ్చింది, డిక్లేర్ అయిపోయింది. ఆ డిక్లేర్ అయిన తెలంగాణ మళ్ళీ లేకుండా ఎందుకు పోయింది? రాజకీయ నాయకులు అదే స్పిరిట్తో ముందుకెళ్ళకపోవడం వల్ల, రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోకపోవడం వల్ల, అక్కడ అడ్డుకునే వాళ్ళు రాజకీయంగా ఆ స్థాయికి ఎదగడం వల్ల మనం ఇక్కడ మళ్ళీ లేకుండా పోయాం. ఒక రకం చెప్పాలంటే మొదటి నుంచి కూడా తెలంగాణ ఓడిపోయిన చరిత్ర కంటే మోసపోయిన చరిత్ర ఉన్నది. 56లో మోసపోయినాం, 69లో మోసపోయినాం, 72లో మోసపోయినాం, 2009, 2010లో మోసపోయినాం. ఎవరితో మోసపోయినాం? వీళ్ళ వల్లనే మోసపోయినాం. తెలంగాణలో ఉండబడే రాజకీయ నాయకుల వల్లనే మోసపోయినాం. కాబట్టి ఇక్కడున్న వాళ్ళ మోసాలను కనుక పసిగట్టి మోసపోకుండా ఉండగలిగితే ఆటోమేటిక్గా తెలంగాణ వస్తుంది. ఎగ్జాంపుల్, ఆ 10 రోజులు తెలంగాణ రావడానికి కారణం మోసపోకపోవడం వల్లనే, ఉద్యమం వల్లనే. ఆ 10 రోజులు నవంబర్ 29 నుంచి మొదలుకుంటే డిసెంబర్ 9 వరకు ఉద్యమం ఉధృతులు పొందాల్సింది. కాబట్టి ఆ రాజకీయ పార్టీల కంటే ఉద్యమం టాప్లోకి వచ్చింది. ప్రజలు విద్యార్థులందరూ టాప్లోకి వచ్చేసారు. కానీ ఆ తర్వాత రాజకీయ నాయకులందరూ కలిసి జేఏసీ ఏర్పడిన తర్వాత ఆ జేఏసీలో ఉద్యమ స్ఫూర్తి లేకపోవడం, రాజీనామాలు తప్పించుకునే వైఖరితోటే నెలలు గడిచింది. ఆ నెలలు గడుస్తున్న సమయంలో ఉద్యమం నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు వాళ్ళే. అంటే ఉద్యమం బలంగా ఉన్నప్పుడేమో రాజకీయ నాయకులు ఉస్మానియా చుట్టూ తిరిగారు, దండం పెడదాం మేము రాజీనామా చేస్తామని. ఉద్యమాన్ని దెబ్బతీసిన తర్వాత రాజకీయ నాయకులు ఎవరిని పట్టించుకోవట్లేదు. అంటే రాజకీయ నాయకులే తెలంగాణకు మోసం చేశారు. చివరగా మందకృష్ణ మాదిగ లక్ష్యం ఏంటి? ముందు వర్గీకరణ సాధించడం. ఏ జాతి అయితే ఎంఆర్పిఎస్ మీద, ఎంఆర్పిఎస్ నాయకత్వం మీద నమ్మకం పెట్టుకున్నదో ఆ నమ్మకానికి, విశ్వాసానికి 10 రెట్లు అదనంగా వర్గీకరణ సాధించి జాతికి ఆ విజయాన్ని అందించాలి. అందుకు ఏ నిర్ణయమైనా, ఎలాంటి త్యాగాలైనా మేము సిద్ధపడతాం. రెండోది, ఈ రాష్ట్రంలో ఉండబడే, అది తెలంగాణ ఏర్పడితే తెలంగాణ ఏర్పడ్డ ఆంధ్ర, రాయలసీమ, ఈ రాష్ట్రంలో ఉండబడే పీడిత వర్గాలందరినీ ఏకం చేసి, పీడిత కులాలందరినీ ఏకం చేసి, అగ్రకుల పేదలను కూడా ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించే దశ వైపు వాళ్ళని నడపడమే మా లక్ష్యం. మన జీవితకాలంలో అది సాధిస్తామా లేదంతో సంబంధం లేకుండా ముందు వర్గీకరణ సాధించడం, పీడిత వర్గాల విముక్తికి రాజ్యాధికారం సాధించడం లక్ష్యంగా పనిచేస్తాం. రైట్. ఓకే.